మీకు కాలాన్ని మ్యాథమెటిక్స్ లో ఎవరయ్యా నువ్వు అన్నాడు విష్ణుమూర్తి. భగవద్గీతలో చెప్పాడు కృష్ణయ్య, నేను కాలాన్ని. కాలము విష్ణువు, కాలమే శక్తి, కాళి మహాకాళేశ్వరుడు, కాళి కాలము పరమాత్మ స్వరూపంగా భావిస్తాను. నేను 100 సంవత్సరాలు నిడుతున్న ఒక మహానుభావుడు. ఆ మహానుభావుడికి ఒక శ్లోగన్ ఉంది, కాలమే ఆయన ఆత్మ. ఆయన ఎవరో చెప్పగలరా? ఎవరైనా? ఆయన భారతం రేడియో పెట్టుకుంటే ఉపన్యాసాలు ఆయన వినిపిస్తుంది. ఉషశ్రీ అంటాడు, కాలమే నా ఆత్మ. సమయపాలన. ఇక్కడి నుంచి మనం టైం అనేది పెట్టుకుంటే హ్యాపీ ఆన్ టైం. ఒక 10 నిమిషాల ముందే వచ్చింది టైం కంటే. ఏ ఫంక్షన్ అయినా ఏ ప్రోగ్రామ్, ఎందుకంటే టైం బౌండెడ్ లక్ష్యాలను మనం పెట్టుకుంటున్నాం. ద మూమెంట్ చూసే నేను చెడ్డియాగం చేస్తున్నానండి, అవి పూర్ణావతి కాగానే భోజనం ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. 2046 కల్లా దీనికి అవసరమైన వెపనరీ ఏంటి, దీనికి ఏం చేస్తున్నారు అని టైం నేను సెట్ చేసుకున్నాను. టైం సెట్ చేసుకుంటే టైం ఫాలో అయితేనే టైం సెట్ చేసుకున్నాను. లేదా టైం నేను గౌరవించదు, టైం లేని అవసరమైనది టైం అందించాలి, దాన్ని గౌరవించాలి. అందుకని సమయ పాలన, టైం మస్ట్ గా పెట్టుకున్నాం. మీటింగ్ అంటే కలవాలి అంటే ఒక అపాయింట్మెంట్ అనే సంస్కృతిని సిన్సియర్ గా ఏర్పాటు చేసుకుంటాం. మా ఇల్లు పక్కనే కదా, వచ్చి కలుస్తా, ఇల్లు పక్కనే కదా, వాళ్ళని ఫోన్ చేసి స్వామి రావచ్చు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వెళ్తాం అని ఆరంభం చేస్తున్నాం. ఎవ్రీథింగ్ టైం. టైం అనుకుంటే టైం ఇవ్వలేకపోయారు. వేరే అనుకోకుండా వేరే వచ్చింది, ముందే ఇన్ఫార్మ్ చేశారు, నాకు ఈ టైంలో ఈ ప్రాబ్లం ఉంది, సో మాట్లాడుకుంటాం అని. దాని గురించి ఒక 4 గంటల గురించి 11కి అయితే 10 ఫోన్ చేసి టైం కొంచెం వేరే ఇచ్చారంటే చెప్పారు. 4 గంటల ముందు చెప్తే ఆ టైంలో ఇంకొక నెలని పెట్టుకోవాలో చూసుకోవాలి. కనీసం ఒక రోజు ముందు చెప్పినవాడు చూడండి, 4 గంటల ముందు చెప్పినవాడు కాలం, అరగంట ముందు చెప్తే బాగుంది. కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. మొత్తం శంకర జయంతికి సంబంధించిన పనులన్నీ ఇంక్లూడింగ్ ఫినాన్స్, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకుంటాం అనే విధంగా తీసుకుంటున్నాం. అది వెరీ సీరియస్ మీటింగ్ అవుతుంది, బట్ నాట్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం జాతీయంలో ఆ డేట్ మీరు నాకు ముందే చెప్తుంటే నేను ఆ డేట్ ని ఫిక్స్ చేసుకుంటాను. నాకు ఆ డేట్ ఎవరు అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తారో ఆ డేట్ చెప్పేస్తాను. ఇప్పుడే కాదండి, ఆ మంత్ లో డేట్ ని 1 year కి క్యాలెండర్ ఫిక్స్ చేసుకున్నాం. 2 డేట్స్ పెట్టుకున్నాం. ఆడవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉందనుకోండి, ఈ 2వ డేట్ లో దాని సారంతా రాలేని వాళ్ళ కోసం ఒక క్షణమైంది. సో ఆచారాలు గౌరవిస్తాం కాబట్టి ఆచారానికి కూడా టైం ఉండాలి. ఏమంటే మా ఇంట్లో గృహప్రవేశం కాదా అంటే నమ్మకం లేదు కదా, దాన్ని గౌరవిస్తాం. మాకు కూడండి మా ఇంట్లో పిల్లవాడు ఉంటాడు, అందుకని నాదే నో ప్రాబ్లం. 2వ డేట్ ఫిక్స్ చేస్తాము. ఆ రోజు ఈ మెయిన్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈ వచ్చిన వాళ్ళలో ఒకటి మొత్తం ఫిక్స్ చేసి డిస్కస్ చేస్తాం. సో 2 డేట్స్ ఉంటాయి. ఒక డేట్ వచ్చిన వాళ్ళ కోసం, ఒక డేట్ మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి 2వ డేట్ అటెండ్ అవ్వడం కోసం ఇది ఆర్గనైజ్ చేస్తుంది. వంటల దగ్గర నుంచి అన్ని మీకు సెల్ఫ్ ఓకే, మొత్తం సమిష్టంగా రాయండి. మెయిన్ కూడా ఈ అన్ని ఒక రిపోర్ట్ తయారు చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ నుంచి మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నా, 1,00,000 మందితో పెట్టుకున్నా, మనకు సిస్టమాటిక్ అప్రోచ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ సిస్టమాటిక్ అప్రోచ్ అనేది మనకు వస్తుంది. ఈ సిస్టమాటిక్ అప్రోచ్ మనకు చాలా అవసరం. ఇదంతా అర్థమైనట్టుగా ఎవరైనా అనుమానాలు మాట్లాడుతున్నప్పుడు ముందు మనం ఏంటో తెలుసుకోవాలి, మన లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి, దానికి మనం ఎలా తయారవ్వాలి సిస్టమాటిక్ అనేది 3 అంశాలు మాట్లాడుతున్నాం. 3 పైపైన చెప్పాను, లోతుల్లో చెప్పండి. ఈ ఆర్గనైజేషన్ ఏంటి, ఎక్కడికి ఉంది, ఏం చేయాలనుకుంటుంది, అది చేయడానికి మనం ఎక్కడ, దీంట్లో నేను పెట్టబోయేటువంటి కోర్సెస్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రామాణికమై అది యూనివర్సిటీలో కోర్సెస్ కింద మారుతుంది. ఆ స్థాయిలో కోర్స్ డిజైన్ చేస్తుంది. చాలా మంది దృష్టికి తిరుగుతుంది. ఆ విధంగా కోర్సెస్ ఉండబోతుంది. ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకునే వాడు సిన్సియర్ గా ఎవ్రీ డే 4:30 to 5:30 టైం ఇవ్వాలి. 1 month అర్థం చేసుకోగలిగే బుద్ధి నిర్ణయం కావచ్చు. 5 ఏళ్ళ పిల్లవాడు. ఎందుకంటే మేధని మనకు కొనాలి. 5 ఏళ్ళకే మంగళంపల్లి బాగా తెలుసుకున్నారు. ఎవడొస్తాడో వాళ్ళకి ఏ ప్రతి స్థాయి వాడు వస్తాడో వాళ్ళకి నో ఏజ్ రిస్ట్రిక్షన్, ఓన్లీ ఇంటలెక్ట్ రెస్ట్రిక్షన్. నేను మాట్లాడేది అర్థం చేసుకున్న డిసిప్లిన్ గా ఉండగలిగే కావచ్చు. డిసిప్లిన్ లేని వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళైనా అవసరం. వాళ్ళంటే 5 ఏళ్ళ డిసిప్లిన్ ఇట్ ఇస్ మొత్తం సిస్టమ్ ఇంక్లూడింగ్ ఆ డే ఫుడ్తో సహా అదే వర్క్తో సహా అన్ని డిజైన్ చేయాలి. వైదిక భాగమైనంతా కార్పొరేట్ స్ట్రక్చర్ లో కనిపించాలి. ఇది మన ప్రధాన లక్ష్యం. ఓకే, నేర్చుకుంటా అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ వేరు, ఇది నేర్చుకునేవాడు వేరు. దీని ఆపరేషన్, దీనికి నేర్చుకునే వాళ్ళకి సంబంధం. పని ఎవరైనా చేయొచ్చు, ఆర్గనైజేషన్ లో ఎవరైనా కావచ్చు. కానీ విజ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి టీం మాత్రం ప్రత్యేకంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మేము సంసిద్ధము. ఇది ఆన్లైన్ లో కూడా పెట్టేయబోతున్నాం. ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటున్నారు 30 రోజులు లెక్చర్ ఉంటుంది. తర్వాత వారం రోజులు ప్రాక్టీస్, 15 రోజులు ప్రాక్టీస్ ఉంటుంది. 7 రోజులు ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ ఉంటుంది. 1 గంట ఫైనల్ ప్రాక్టీస్ ఉంటుంది. 1 నిమిషంలో వాళ్ళ నుంచి ఒక వాక్యం విన్న తర్వాత ఇంకా వాళ్ళకి మేము నేర్పించేది ఉంది. సో వాట్ ఐ రిక్వైర్ ఇస్ 52.5.1 minute కావాలి. 52 గంటల 30 నిమిషాల 31 నిమిషాలు కావాలి. 52 గంటల 31 నిమిషాలు వాళ్ళ జీవితంలో ఎవరు కేటాయించగలరో నా కోర్సు పూర్తి చెప్పాలనుకుంటే మొత్తం. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం ఇక నా మొత్తం కోర్సు లైఫ్ టైంలో 52.5.1 minutes, 52.31 minutes. ఆ 1 minute దానికోసమే 52.5 hours అని చెప్పారు. ఆ 1 minute దగ్గర రావడం కోసమే 52.5 minutes. ఫస్ట్ సెషన్ లోనే ఆ 1 minute వచ్చేయచ్చు మనిషి. కానీ డెఫినెట్ గా 52.5 hours తర్వాత ఆ 1 minute హాయిగా వచ్చి తీరుతారు. ఇది ఛాలెంజ్ నాకు. మొట్టమొదటి నిమిషమే నా దగ్గర రాగానే 1 minute ఉండొచ్చు. ఆల్రెడీ 1 minute లో ఉన్నవాడు కూడా రావచ్చు. కానీ ఈ టైంలో 30 days ఆన్లైన్, 15 days డైలీ 1 hour నాకు కనిపించాలి. వీక్ డేస్ నాతో కలిసి ఎక్కడైనా బయట ప్రాంతానికి ప్రయాణం చేయాలి. 1 hour ఎక్స్క్లూజివ్. ఈ 1 week లో గడిపేటప్పుడు మీకు మీరు వేరే వాళ్ళతో మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది. ఆ 1 hour మాత్రం ఎక్స్క్లూజివ్ గా నాతోటే ఉంటుంది. అది చాలా వాల్యుబుల్ టైం. ఆ 1 minute నేను ప్రేక్షకుని, మీరు వాడతారు. మీరు మౌనంగా 1 minute నాకు చెప్తారు, నేను మౌనంగా 1 minute పెడతాను. అంతే, మీరు వస్తాను, నేను చూడతాను. కానీ 2 మౌనంగా పెడతాను. ఆ 1 minute మీరు ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ బ్యాచ్ ఎప్పుడు లాంచ్ చేద్దాము అనేది మంచి ముహూర్తం చూసి, బలమైన ముహూర్తం. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ కాలంలో మనం మొదలు పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాలం ఎప్పుడు వస్తుంది అనేది నేను మొత్తం పంచాంగాలను అటు తిప్పించుకొని దాన్ని మొత్తం మిక్సీలో వేసి తిప్పి అందులో నుంచి ఆ 1 minute ఎంత వాల్యూలో స్టార్ట్ అయ్యే ఫస్ట్ 1 minute అంత వాల్యూలో అలాంటి ముహూర్తాన్ని బయటకు తీసుకెళ్తాను. తర్వాత లాస్ట్ 1 hour డిజైన్ చేసేవాడిని అది మామూలు. ఆ 1 hour వాళ్ళ యొక్క జాతకానికి, వాళ్ళ నక్షత్రానికి, వాళ్ళ దానబలానికి ఏది సూట్ అవుతుందో అదే ఆ 1 hour. ఈ 52 గంటలు కోర్సు 50 గంటలు కోర్సు కలిసి చేసేవాడి అన్న వాళ్ళకి లేదు. వాళ్ళ దాన్ని బట్టి ఆ టైంని నేను డిజైన్ చేసి అప్పుడు ఉపదేశం. అక్కడి నుంచి ఆ 1 minute రక్తతుల్యమైన ఈ సమయాన్ని ఉపదేశానికి కాబట్టి ఇదంతా కూడా సనాతన వైదిక సంప్రదాయం జరగబోతుంది అని చెబుతూ ఇంకెవ్వరు మాట్లాడాలనుకున్నా మళ్ళీ తృప్తిగా వచ్చి పంచుకోవచ్చు. లేట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఏమైనా విషయం తెలియదు కాబట్టి నెక్స్ట్ నుంచి మాత్రం దైవం నుంచి లేట్ రావద్దు. చాలా వాల్యూబుల్ థింగ్స్ ఇవాళ మాట్లాడుతున్నది వాల్యూబుల్ థింగ్ అనిపించిన వాళ్ళు చేయలేదు. నేను ఇంకా వాల్యూబుల్ చెప్తే బాగుండేది.
సగం ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరూ ఆపాదించి వచ్చేది భావవాదితులని ఎప్పుడో వచ్చిన కాబట్టి సెక్యూరిటీ చెప్తున్నాం. సో సిస్టమ్ ఇప్పుడు నేను మాట్లాడినంత ట్రాన్స్లేట్ చేసి దాన్ని వర్డ్ ఫార్మాట్ లో మార్చాలి. ఎవరు మార్చుతారు? అమ్మా ఎవరైనా ఈ బాధ్యత తీసుకోగలుగుతారు. నేను మాట్లాడింది ట్రాన్స్లేట్ చేయాలి. ఎవరైనా చేస్తారా? ఒకటోసారి ట్రై చేస్తాను. ఓకే, రెండోసారి నేను చేస్తాననే వాళ్ళు ఎవరు? ట్రై చేస్తాననే వాళ్ళు ఒకటి, అతను వెళ్ళాలి. నేను చేస్తాను రెండోసారి చేస్తావా? 3 నువ్వు ట్రై చేయి, మీరు ట్రై చేయండి. నువ్వు చేసేది మీరు ట్రై చేయండి. అందరూ కూడా మొత్తం ఈ నెలలో నెక్స్ట్ మీటింగ్ కదా శంకర జయంతికి స్క్రాచ్ టు టాప్. ఫస్ట్ నేను మాట్లాడే మాట దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి. లాస్ట్ గురించి మొత్తం దానం చేయి అప్పచెప్పి ఇంటికి వెళ్ళాక మీ దేవుడికి నమస్కారం చేసుకుంటారు కూడా రండి. ఓకే, ఇందులో నాకు వచ్చింది నేను రాస్తాను. ఫైనల్ అన్ని కలిపి కూడా తయారు చేద్దాం. బెస్ట్ ఎవరు రాస్తారో శంకర జయంతిలో వాళ్ళకి ప్రత్యేకమైన సన్మానం ఉంటుంది. వేదిక ది బెస్ట్ రాసిన వాళ్ళకి. అలానే మీరు రాయాలని మరి పోటీలు గొడవలద్దు, ఒక్కడికే ఉంటుంది. ఒక్కటి ఎవరైతే వాళ్ళు ఆ ఒక్కడికి చేస్తే రాసిన అందరికీ చేసినట్టుగా భావించారు. పేరుకి అలా పెట్టేది అసలు సన్మానం కింద ఉన్న అందరికి. స్వామి స్వామి నెక్స్ట్ మీటింగ్ కల్లా మౌత్ పీసులు 4 రెడీ ఉండాలి. అక్కడ పైన వేదికలు రెడీగా ఉండాలి. నాకు ఇది కాదు, నా ఇయర్ ఫోన్ రెడీ చేయాలి. వాళ్ళ మైక్ సార్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఫస్ట్ వర్క్ రాసుకోండి. సనాతన ధర్మం వారి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలని రాస్తారు. వైదిక ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ అందుతుంది. వేరే హిందూ వాళ్ళు సనాతనంలో ఎప్పటికైనా దాని మీద మీరు ఏదైనా ఇప్పుడు నేను చెప్పా కదా మీ అందరి అభిప్రాయాలు రాయమని, ఇది కూడా రాయండి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు మనం అనుకున్నటువంటి టార్గెట్ జనానికి రీచ్ అవుతామో మీరు ఏది చెప్తే అదే శాసనం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది అదే, మన దగ్గర లేనిది. అందుకని వాళ్ళ మాట వింటున్నారు. అది వినే స్థాయికి మనం సంస్కరణ రెడీ చేసుకోవాలి. కలవ సంఘే శక్తి అది ఫస్ట్ టార్గెట్ మనం. ఎందుకంటే 1980-85లో single digit. Now it is more than 33%. More than 30. It only better. Only better. Not everybody not. 47 something. నాకు చెప్పిందే కదా, ప్రసూతి ఆలయాలకు వెళ్తే మనకి లెక్క తెలిసిపోతుంది ఎంతమంది ఎవరు పుట్టున్నారు. దాని మీద కూడా దాని గురించే ఇదంతా. ఇందాక నేను చెప్పింది అది సంస్థ పెడుతోందే. ఎక్కడ మనం మిస్ అవుతున్నాం, ఏం వెపన్స్ అందించాలి, ఏం చెయ్యాలి.